అరుణాచల శివ రీసెంట్గా మేము అమర్నాథ్ యాత్రకి వెళ్ళొచ్చాం కదా. ఆ అమర్నాథ్ యాత్ర యొక్క యాత్రా విశేషాలు, బడ్జెట్ వివరాలు, అకామిడేషన్ వివరాలు ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ అమర్నాథ్ యాత్రకు గాను ప్రస్తుతం మేము చెన్నై సెంట్రల్ స్టేషన్ నుండి కాట్రా స్టేషన్ వరకు రిజర్వేషన్ చేయించుకున్నాము. అక్కడ నుండి మొదటిగా అమ్మవారి దర్శనానికి టోకెన్ పాసులు తీసుకున్నాము. సో ఇక్కడ నుంచి మనకేంటంటే దాదాపుగా ఒక 15 రోజుల వరకు పనిచేయదు, నెట్వర్క్స్ ఏం పనిచేయదు, పోస్ట్ పెయిడ్ మాత్రమే పనిచేస్తాయి. సో ఇక్కడ మనకి ఫ్రీ సిమ్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. అక్కడ ఉంటాయి, ఇటు సైడ్ కూడా ఉంటాయి ఫ్రీ సిమ్స్. జస్ట్ రీఛార్జ్ తీసుకుంటారు 350 రూపీస్. సిమ్స్ తీసుకోండి, యాత్ర అయిపోయేటప్పుడు ఇవి మనకి అక్కడ పనిచేస్తాయి. మళ్ళీ మన ఇంటి దగ్గర కూడా పనిచేస్తాయి ఈ సిమ్స్. సో మనవి మాత్రం ఇక్కడ పనిచేయవు. సో స్థానాలు ఏంటంటే కావాలంటే ఇక్కడ ఫ్రెష్ అప్ రూమ్స్ ఉంటాయి, ఇక్కడ స్నానాలు చేసుకోవచ్చు. లేదనుకుంటే అక్కడ పైన మనకి వాటర్ ఫాల్స్ ఉందన్నమాట. వాటర్ ఫాల్స్లో అక్కడ మనం స్నానం చేసుకునే అవకాశం ఉంది. సో అక్కడ మళ్ళీ బట్టలు మార్చుకొని స్నానాలు చేసుకొని బరువు అంతా మోసుకుపోవడం ఎందుకనుకుంటే ఇక్కడ డాల్మెటరీస్లో స్నానం చేసుకుని రావడం ఒక ఆప్షన్. లేదు అక్కడ నదిలో స్నానం చేస్తామంటే అదే పారే చిన్న సెలయర్లు చేస్తామంటే అక్కడ చేసుకోవచ్చు. లగేజ్ ఇక్కడ పెట్టుకోవచ్చు, మళ్ళీ తిరిగి మనం ఇక్కడికే వస్తాం. సో నైట్ ఏంటంటే మళ్ళీ దర్శనం చేసుకొని 8:30 కల్లా మళ్ళీ ఇక్కడ నుంచి జమ్మూకి ట్రైన్ అన్నమాట. సో ఎక్కడున్నా కూడా 8:30 కల్లా మళ్ళీ సేమ్ స్పాట్లో ఇక్కడ అసెంబుల్ అవ్వాలి. 8:30కి ట్రైన్ ఇక్కడ నుంచి, అంటే ఆల్మోస్ట్ 7 ఎర్లీ మార్నింగ్ కల్లా ఇక్కడ అసెంబుల్ అయ్యి ఉండాలి. సో ఎక్కడానికి ఒక 14 కిలోమీటర్లు అన్నమాట. సో అంత హాష్గా ఉండదు. నార్మల్గా ఇప్పుడు రోడ్డు మీద నడుస్తున్నట్టుగానే కొంచెం వెహికల్స్ వచ్చేస్తాయి. వెహికల్స్ వచ్చేసే రూట్ అంటే మీకు ఐడియా ఉంటుంది కదా, అంటే మరి అంత హైట్గా ఉండదు అనమాట. సో నడిచి ఎక్కేవచ్చు, నడవలేని వాళ్ళు గుర్రాలు తీసుకోవచ్చు. సో దీనికి హెలికాప్టర్ ఆప్షన్ ఉంది, తర్వాత బ్యాటరీ కార్ ఆప్షన్, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇవి ముందుగా 1 మంత్ ముందే బుక్ చేసుకోండి. సో ఇప్పుడు మనకి అక్కడ ఉండే ఆప్షన్ ఏంటంటే డోలీ కానీ గుర్రాలు కానీ ఎక్కలేని వాళ్ళు. సో మ్యాక్సిమం ఇది చాలా సింపుల్గానే ఉంటుంది, ఎక్కేవచ్చు. మనకి రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత 2 రోజులు గ్యాప్ ఉంటుంది మనకి ఎక్కడానికి. ఆల్మోస్ట్ 2.5 రోజు గ్యాప్ ఉంటుంది. సో ఎక్కి మనం డైరెక్ట్గా ఎక్కడానికి ఏముండదు అనమాట. 2 రోజులు బాడీ రెస్ట్ ఉంటుంది కాబట్టి ఎక్కే వాళ్ళు ఎక్కొచ్చు. ఓకేనా. స్నానాలు చేసుకునే వాళ్ళు ఇక్కడ స్నానాలు చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వెళ్ళి ఫ్రీ సిమ్స్ అక్కడ కానీ ఇక్కడ కానీ ఫ్రీ సిమ్స్ తీసుకోండి. సిమ్స్ తీసుకొని ఎవరో వాళ్ళ నెంబర్లు గ్రూప్లో అప్డేట్ చేసేయండి. సో ట్రెక్కింగ్ చేసే దగ్గర ఒక్కొక్క స్టైల్లో నడుస్తుంటారు, ఒక ఫాస్ట్గా నడుస్తారు, ఒక స్లోగా నడుస్తారు. సో అక్కడ మనకి ఏంటంటే భవన్ అని ఉంటుందన్నమాట. భవన్ ముందు క్యారిడార్ దగ్గర అసెంబుల్ అవుతాం. సో ఎంత స్పీడ్గా వచ్చినా కూడా ఎంత స్లోగా వచ్చినా కూడా. ఇప్పుడు విషయం ఏంటంటే మీరు వెళ్ళే వాళ్ళు ఇప్పుడు వెళ్ళొచ్చు. ఇప్పుడు ఏంటంటే ఇంకొక ఫ్లైట్ వస్తుంది, దాంట్లో ఒక 10 మంది ఉన్నారు అన్నమాట. వాళ్ళు ఆల్రెడీ అక్కడికి వచ్చేస్తున్నారులే. ఇంకొక ఫ్లైట్ ఉంది, దాంట్లో 3 వస్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ భవన్ దగ్గరికి వచ్చేస్తున్నారు. అంటే మనం ఇక్కడ నుంచి ఒక 50 రూపీస్కి వెళ్తే అక్కడ గేట్లు కనబడుతున్నాయి చూసారా, అది మనకి ఎక్కే పాయింట్ అన్నమాట. సో అక్కడ వరకు ఆటోలో వెళ్తాం, స్నానాలు చేసుకుని ఆటోలో వెళ్ళొచ్చు, లేదా అక్కడికి వెళ్ళాను కూడా స్నానాలు చేసుకోవచ్చు, అది మీ ఆప్షన్. ఆ లగేజ్ ఇక్కడ కౌంటర్లో పెట్టుకోవచ్చు. స్నానాలు ఇక్కడే పెట్టేసుకొని ఫ్రీగా రావచ్చు, అలా కూడా రావచ్చు. సో విషయం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి నేనుండి ఇక్కడ తీసుకురావాలి. మీతో పాటు తెలిసిన సాధువులు ఒక 4 ఉన్నారు అనమాట. వాళ్ళని ఇచ్చి పంపిస్తాను, మీకు గైడ్ చేస్తూ వస్తారు. సో నాతో రావాలనుకుంటే ఒక 2-3 గంటలు ఇక్కడ ఆగి రావాల్సి ఉంటుంది. మీ ఇష్టం. నాతో రావాలనుకుంటే లేట్ అవుద్ది, మీరు నడిచే వాళ్ళు ఫాస్ట్గా నడుస్తామంటే సాధువులతో పాటు నడవచ్చు. ఈ యాత్రలో దాదాపుగా మేము 25 మందిని కలిసి వెళ్ళామన్నమాట. సో కాట్రా స్టేషన్లో వాళ్ళందరికీ కూడా బ్రీఫింగ్ ఇచ్చి మేము మాతా వైష్ణోదేవి ఆలయానికి ట్రెక్కింగ్ చేస్తూ మధ్యలో ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ దగ్గర ఈ విధంగా స్నానం చేసి బయలుదేరాము.
సో మేము భవన్ దగ్గరికి వెళ్ళేసరికి దాదాపుగా 5-6 గంటల ట్రెక్కింగ్ తర్వాత అమ్మవారి దర్శనం దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. వే టు భవన్ అని చెప్పేసి మీకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ మీకు కనిపిస్తున్నది రెస్టింగ్ పాయింట్ అన్నమాట. చాలామంది అందరూ ఇక్కడికి వచ్చి విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. సో ఈ ప్రదేశం కూడా మనకి హిమాలయ పర్వత శ్రేణుల్లో చాలా అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్ని అయితే ఇస్తూ ఉంటుంది. మాలో చాలామంది నడక మార్గాన్ని ఎంచుకున్నారు. చాలామంది అందరూ కలిసే నడిచి వెళ్ళాము. సో దాదాపుగా ఒక 4 గంటలు 5 గంటల సుదీర్ఘమైనటువంటి నడక తర్వాత మనకి కొండపై నుంచి కాట్రా యొక్క వ్యూ అన్నమాట. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇక్కడ మీకు చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే అమ్మవారి దర్శనము మనకి రాత్రి పగలు రెండు కూడా ఉంటుంది. 24/7 అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. మీరు రాత్రిపూట ఎక్కొచ్చు, అలాగే మధ్యాహ్నము పగలు అని తేడా లేకుండా అమ్మవారి దర్శనానికి ఎప్పుడైనా కూడా మీరు నడిచి వెళ్ళొచ్చు అన్నమాట. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మాలో చాలామంది ముందుగా రావడం వలన ముందుగానే దర్శనం చేసుకొని మా కోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. మేము అందరినీ రిసీవ్ చేసుకొని రావడానికి కొంచెం లేట్ అయితే అయింది. ఇక్కడ మీకు కనిపిస్తున్నదే అమ్మవారి ఆలయం అన్నమాట. ఇక్కడ స్థానికులు దాన్ని భవనాన్ని పిలుస్తారు. మన దేశంలో టాప్ 10 ఆలయాల్లో ధనార్జనని గట్టిగా ఆర్జిస్తున్నటువంటి ఆలయాల్లో ఇది కూడా ఒకటన్నమాట. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తిరుమలకి ఏమాత్రం తీసిపోదు ఈ ఆలయం. అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత దాదాపుగా 3 రోజుల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మనకి ఆ అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ పాసులు అయితే మా చేతికైతే వచ్చాయి. అయితే ఈ సంవత్సరము అమర్నాథ్ యాత్ర అంత సులువుగా జరగలేదు, చాలా కష్టంగానే జరిగిందని చెప్పాలి. లాస్ట్ టైం మేము వెళ్ళంగానే రిజిస్ట్రేషన్ అప్పటికప్పుడే అయ్యింది. కాకపోతే ఈ సంవత్సరం అయితే 3 రోజుల వరకు ఆ క్యూ లైన్లో వెయిటింగ్ చేస్తూ వచ్చాము. మేమైనా కూడా సాధువుల రూపంలో వెళ్ళాం కాబట్టి మాకన్నా కొంచెం షెల్టర్ ఇలాంటివన్నీ ఉన్నాయి. మిగతా వాళ్ళకైతే చాలా ఘోరమైన పరిస్థితి. సో అలా 3 రోజుల సుదీర్ఘమైన నిరీక్షణ తర్వాత మేము ఆ పాసులు తీసుకుని ఆ గవర్నమెంట్ ఎస్కార్ట్ బస్సుల్లో అయితే కూర్చొని పహల్గామ్కి అయితే బయలుదేరామన్నమాట. ఇది పహల్గామ్లో స్టే చేసినటువంటి టెంట్. ఒక మనిషికి దాదాపుగా 500 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు. పహల్గామ్ నుండి ఎర్లీ మార్నింగ్ బయలుదేరి మేము చందన్వాడికి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట. దాదాపుగా 17 కిలోమీటర్ల డిస్టెన్సు. మనకి జమ్మూ కాశ్మీర్లో అత్యంత పొడుగైనటువంటి టన్నెల్స్ అన్నీ కూడా జమ్మూ కాశ్మీర్లోనే ఉంటాయి. ఆ విధంగా ప్రయాణం చేసి మొత్తానికి చందన్వాడి దగ్గర అయితే మేము అందరూ అసెంబుల్ అయ్యాము. అక్కడ నుండి మేము ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలి. మీరు చూస్తూ ఉన్నారు, ఇదంతా కూడా చందన్వాడి ఏరియా అన్నమాట. పూర్తిగా కూడా మిలిటరీ వారి కంట్రోల్లో ఉంటుంది ఈ ప్రదేశం అంతా కూడా. ఈ చందన్వాడి ప్రదేశం అంటే ఏంటంటే మనకి అమర్ కథ ప్రకారంగా మనకి పరమశివుడు చంద్రుడిని వదిలేసినటువంటి ప్రదేశం అన్నమాట. అందుకే ఆ ప్రదేశం పేరు మీదగానే మనకి చందన్వాడి అనే పేరు ఈ గ్రామానికైతే వచ్చింది. ఇక్కడ నుంచి దాదాపుగా అమర్నాథ్ గుహ 37 కిలోమీటర్లు వస్తుంది. అంటే మనం ఇక్కడ నుండి 37 కిలోమీటర్ల వరకు ట్రెక్ చేయాలన్నమాట. సాధారణంగా ఏంటంటే చాలామంది ఇది 2 రోజులుగా నడుస్తారు. అది ఎలా అంటే దాదాపుగా 18 కిలోమీటర్లు ట్రెక్ చేసిన తర్వాత మనకి మొదటిగా వచ్చేటువంటి ప్రదేశము శేషనాగు. నైట్ అక్కడ హాల్ట్ చేసి అక్కడ నుండి మళ్ళీ పంచతరణికి వెళ్ళి పంచతరణి నుంచి గుహకు వెళ్తారన్నమాట. సో ఈ విధంగా ప్రాసెస్ ఉంటుంది. సో మాకు రిటర్న్ ట్రైన్స్ బుక్ చేసుకోవడం వలన మేము యాత్రని చాలా తొందరగా పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అందుకు మేము డైరెక్ట్గా కూడా పంచతర్ని వరకు దాదాపుగా 31 కిలోమీటర్లు ట్రెక్ చేయాలని నిర్ణయించుకొని అక్కడ నుంచి ఏకదాటిగా బయలుదేరామన్నమాట. సో ఇక్కడ మనకి చెకింగ్ పాయింట్ని సక్సెస్ఫుల్గా మనం చెకింగ్ చేసుకొని పెద్దవాళ్ళందరూ కూడా గుర్రాలతో, మిగతా వాళ్ళందరూ కూడా నడిచి వచ్చారు. ఈ యాత్రలో చాలామంది పెద్దవాళ్ళు కూడా రావడం వలన ఏంటంటే సో వాళ్ళని గైడ్ చేస్తూ నేను కూడా గుర్రాన్ని తీసుకొని డైరెక్ట్గా కూడా వెళ్ళడం జరిగిందనమాట. మనము అలా వెళ్ళే మార్గ మధ్యంలో ఆ హిమాలయ అందాలని మనం వర్ణించతన్నం కాదన్నమాట. అంత గొప్పగా కూడా ఈ అమర్నాథ్ యాత్ర అయితే ఉంటుంది. అడుగడుగున కూడా ఒక పారవస్య అనుభూతితో అక్కడ ఉన్నటువంటి ప్రకృతి మనకి ఆహ్వానం పలుకుతూ ఉంటుంది.
నిజానికి ప్రకృతి రూపంలో స్వామివారు ఆలింగనం చేసుకున్నట్టుగా మనకి ఈ యాత్ర చాలా అద్భుతమైనటువంటి అనుభూతిని అయితే ఇస్తూ ఉంటుంది మనకి. భూలోక స్వర్గానికి వచ్చామన్నమాట. ఇది భూలోక స్వర్గం లాగా ఉంది. పిసుగు టాప్ ఎంత బాగుంది ఇది నిజంగా. ఇది లోపల మనం ఈ స్వర్గంలో ఉన్నట్టుంది, కైలాసంలో ఉన్నట్టుంది. భగవంతుడి సృష్టి అంత అద్భుతం. పొగలు వస్తున్నాయి నోట్లోంచి. బాబు అలా ట్రెక్కింగ్ చేసే మార్గ మధ్యలో కూడా రెస్ట్ తీసుకుంటూ ఆ బాండారు లంగర్ హౌసెస్లో ఫుడ్ తీసుకొని ఈ యాత్రనైతే కొనసాగించాము. సో మీరు ఈ వీడియోలో చూస్తుంటేనే మీకు ఈ విధంగా అనిపిస్తుందంటే సాక్షాత్తుగా ఆ ప్రదేశంలో నడిచినటువంటి మాకు నిజంగా స్వామివారి కైలాసానికి నడుస్తున్నట్టుగానే అనిపించింది. సో ఇది లాస్ట్ ఇయర్ అనుభవించినా కూడా ప్రతిసారి కూడా ఈ యాత్ర అనుభవము కొత్తగానే ఉంటుందన్నమాట. సో మధ్యలో మాకు వర్షాలు పడడం, స్నో పడడం, మళ్ళీ ఆగిపోవడం, మళ్ళీ ఆ దారి అంతా కూడా చిత్తడిగా అవ్వడం. సో ఇదంతా కూడా ఈ యాత్రలో చాలా భాగాలుగానే ఉంటాయి. మేము ప్రస్తుతానికి గుర్రాలు శేషనాగ్ వరకే తీసుకున్నామన్నమాట. సో శేషనాగ్కి మనకి చందనవాడి నుండి శేషనాగ్కి దాదాపుగా 2400 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఇది గవర్నమెంట్ ఛార్జ్, ఫిక్స్డ్ ప్రైస్ అన్నమాట. సో ఇందులో ఎటువంటి మార్పు అయితే ఉండదు. అందరికీ కూడా స్ట్రిక్ట్గా అదే ప్రైస్నే ఫాలో అవుతారు. సో అంత స్ట్రిక్ట్గా ఉంటుంది ఈ యాత్ర మొత్తం కూడా. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంకొక విషయం ఏంటంటే మధ్యాహ్నం 2 గంటల లోపు మనం శేషనాగ్ గేట్ని అయితే దాటేయాలి. ఒకవేళ ఆ టైం లోపల దాటలేకపోయామంటే మనం నైట్ ఆ శేషనాగ్లోనే ఉండవలసి ఉంటుంది. సో అందుకని మేము చాలా తొందరగా సవారీ వాళ్ళని కూడా కొంచెం తొందర పెట్టి 12 గంటలకల్లా శేషనాగ్కి చేరుకునే విధంగా ప్లాన్ చేసుకున్నాము. మధ్యలో మనకి వాటర్ ఫాల్స్ ఇవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. సో హిమాలయ అందాలకి కొరవైతే ఉండదన్నమాట. అలా మాటల్లోనే ఈ శేషనాగ్ లేక్ వరకు వచ్చేసాము. ఇక్కడ మీకు కనబడుతున్నదే శేషనాగ్ లేకు. ఇక్కడ స్వామివారు తన నాగులని ఇక్కడ వదిలినటువంటి ప్రదేశం అన్నమాట. వాసుకిని వదిలినటువంటి ప్రదేశంగా చెబుతారు. అందుకే ఈ ప్రదేశానికి శేషనాగ్ అని చెప్పేసి పేరు వచ్చింది. ఆ నాగులన్నీ కూడా ఈ లేక్లో ఉన్నాయి అని కూడా కొంతమంది నమ్ముతారు. సో అందుకు ఈ లేక్ని శేషనాగ్ లేక్ అని పిలుస్తారన్నమాట. సో ఇక్కడ మీకు ఈ శేషనాగ్ లేక్ నిజానికి చెప్పాలంటే దాదాపుగా మనకి మౌంట్ కైలాస యాత్రలో మానస సరోవరం ఏ విధంగా మనకు అనిపిస్తుందో అంత అద్భుతంగా కూడా ఈ లేక్ అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది. ఒకవేళ మీరు నడిచి కానీ వచ్చినట్లయితే గుర్రాలు వచ్చినంత ఫాస్ట్గా మీరు రాలేరు కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా శేషనాగ్లో స్టే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ స్టేయింగ్కి ఏంటంటే ఒక పర్సన్కి 450 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు. అలాగే బెడ్స్ అయితే 750 రూపీస్ ఛార్జ్ చేస్తారు. కప్పుకోవడానికి బెడ్షీట్స్ ఇవన్నీ కూడా వాళ్ళే ఇస్తారు. మీరు సపరేట్గా తెచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. నాకు నిజానికి లాస్ట్ ఇయర్ ఈ ప్రదేశాన్ని చూసిన తర్వాత ఇక్కడ చాలాసేపు గడపాలని అనుకున్నాను. కానీ మనకి విధివశాత్తు తొందరగా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడిందన్నమాట. సో ఈసారి కూడా అదే విధంగా గుర్రాల మీద చాలా ఫాస్ట్గా ఈ ఏరియాని క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోయాము. నిజానికి మేము శేషనాగ్ గేట్ 2 గంటల లోపల దాటేయాలి, పంచతర్ణికి వెళ్ళాలన్నమాట. సో అందుకు చాలా తొందరగా వచ్చి అక్కడ నుండి మళ్ళీ గుర్రాలు తీసుకొని అక్కడ నుండి పంచతర్ణికి అయితే బయలుదేరాము. పంచతర్ణి వరకు దాదాపుగా మనకి 2300 రూపాయలు ఛార్జ్ చేస్తారు గుర్రం వాళ్ళు. మీరు నడిచి కూడా అక్కడి నుంచి వీలైతే వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి ఏంటంటే మనకి డీప్ హిమాలయాస్లోకి ఎంటర్ అవుతామన్నమాట. చలి చాలా ఎక్కువగా ఉంటుంది, -డిగ్రీల్లోకి వచ్చేస్తుంది. అలాగే ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ అయిపోతాయి అన్నమాట. సో చాలామంది ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ప్యానిక్ అయిపోతారు. చాలామందికి హార్ట్ అటాక్స్ ఇలాంటివి కూడా అటాక్ అయ్యే ఏరియా అన్నమాట ఇది. సో ఇక్కడ ఏంటంటే దారిలో మనకి 2 చాలా మేజర్
పెద్ద పెద్ద కొండలు వస్తాయన్నమాట. దాన్ని గణేష్ టాప్ అని చెప్పేసి పిలుస్తారు. సో చాలామంది ఏం చేస్తారంటే ఆ గణేష్ టాప్ దగ్గర నుంచే భయపడిపోతారు, అంత హైట్గా ఉంటుంది ఈ ఏరియా. నిజానికి నేను ఫోన్ కెమెరా కూడా హ్యాండిల్ చేయలేని పరిస్థితిలో ఉందన్నమాట. చలి చాలా భయంకరంగా అయితే ఉంది, వణుకుతూ ఉంది. అలా మనము కొంచెం దూరం వచ్చిన తర్వాత ఈ గణేష్ టాప్ అనే దగ్గర మనకి ఈ బండారా హౌస్ అయితే ఉంటుందన్నమాట, పాసుపత్రి బండారా హౌస్. సో మనకి అమర్నాథ్ లంగర్ హౌసెస్లో ఇది చాలా బెస్ట్ లంగర్ హౌస్ అని చెప్పొచ్చు. అలాగే చాలా బెస్ట్ బండార్ హౌస్ అని కూడా చెప్పొచ్చు. దాదాపుగా మీకు 300 నుంచి 400 ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ మనకి ఉచితంగా స్వామివారి భక్తితో ఇస్తారన్నమాట. సో మీకు కావాల్సిన ఐటము కావాల్సినంత కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నది రబ్డీలోనే 4-5 రకాలు స్వీట్స్, కొన్ని 100 రకాల స్వీట్స్, రస్మలై ఇలాంటివి, కోవా ఐటమ్స్ అలా మీరు తీసుకోవాలే కానీ చాలా ఐటమ్స్ అయితే ఉంటాయన్నమాట. నిజానికి మనం అంత యాత్ర చేసిన తర్వాత ఈ ఫుడ్ దగ్గరికి వచ్చేసరికి మనకి ఏది కూడా తీసుకోబుద్ధి కాదు, ఇది వాస్తవము. నిజానికి అమర్నాథ్ యాత్రలో మీకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యి మెడలో ఐడి కార్డు పడిన తర్వాత మీరు ఫుడ్ కోసం కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. అంతా కూడా మీకు ఫ్రీ ఫుడ్, అది కూడా మీకు 5 స్టార్ లెవెల్ హోటల్ ఫుడ్ మనకి అందిస్తారనమాట ఈ లంగర్ హౌసెస్లో. ఇక్కడ ఏంటంటే కొన్ని కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఇదంతా కూడా నిర్వహిస్తారు. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి నమ్మకము, ఈ సంవత్సరం మనం 1 కోటి రూపాయలు ఖర్చు పెడితే నెక్స్ట్ ఇయర్కి స్వామి దాన్ని 10 చేసి 10 కోట్లుగా మనకి ఇస్తారు అన్నది వాళ్ళ యొక్క నమ్మకం అన్నమాట. ఇప్పటి వరకు అందరూ కూడా రిపీటెడ్గా పెడుతున్న వాళ్ళే ఉంటారు. అది కూడా చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఈ లంగర్ హౌసెస్ని నిర్వహిస్తాయి. ఎగ్జాంపుల్ హల్దీరామ్స్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఇవన్నీ కూడా నిర్వహిస్తాయి అన్నమాట. దాదాపుగా ఈ 60 రోజులకు గాను వాళ్ళకి దాదాపుగా ఒక 3-4 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. కానీ వాళ్ళకి స్వామివారి దయ వల్ల ప్రతి సంవత్సరము కూడా 10 రెట్లుగా ఎక్కువగా వస్తుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. అలాగే వాళ్ళు అందించేటువంటి ప్రతి ఫుడ్ ఐటెం కూడా చాలా భక్తిగా చాలా శ్రద్ధగా అందిస్తారన్నమాట. సో పిలిచి ఒక అమ్మలాగా నిర్వహిస్తూ ఉంటారు. సో ఇది మీరు ప్రతి లంగా దగ్గర మీరు ఇక్కడ చూస్తే పేస్ట్రీసే కొన్ని 100 రకాలుగా ఇక్కడ రెడీ చేసి పెడుతున్నారనమాట. మనకి ఈ పేస్ట్రీస్ బయట ఒక చిన్న పీస్ తీసుకోవాలన్నా కూడా కనీసం 50-60 రూపీస్ పడుతుంది. అలాంటిది మీరు ఎన్ని తింటే అన్నీ ఆ విధంగా మనకి అక్కడ అందిస్తారు. సో మేము అక్కడ ఫుడ్ తీసుకొని బయలుదేరామన్నమాట. దాదాపుగా పంచతరణి బేస్ క్యాంప్కి అయితే వచ్చాము. ఇక్కడ మీకు హిమాలయాస్ యొక్క అందాలు నెక్స్ట్ లెవెల్ ఉంటాయి అన్నమాట, పీక్ లెవెల్. కాకపోతే మేము దాదాపుగా 30 కిలోమీటర్ల వరకు ఈ హార్స్ రైడింగ్లో వచ్చాం కాబట్టి ఒళ్ళు చాలా వరకు హోనమైపోతుంది. మీకు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, మీరు గుర్రాల మీద వచ్చినా నడిచి వచ్చినా పెయిన్స్ అన్నది కామన్ అన్నమాట. మీరు గుర్రాల పైన కానీ వచ్చారంటే నడుము పైన నుంచి శరీరము చాలా స్ట్రగుల్ అవుతుంది. మీరు నడిచి కానీ వచ్చినట్లయితే మీకు నడుము కింద భాగము ఈ కాళ్ళంతా కూడా చాలా నొప్పి ఉంటాయి అన్నమాట. ఇది చిన్న సీక్రెట్. నిజానికి నా లైఫ్లో శేష జీవితం అంతా కూడా ఇలాంటి ప్రదేశాల్లో గడపాలని చాలా కోరిక అన్నమాట. అరుణాచల శివ, ప్రస్తుతం మేమైతే అమర్నాథ్ యాత్రలో పంచతర్నీలో ఉన్నాం అన్నమాట. ఫుల్ ఆఫ్ హిమాలయాస్ మీరు చూడొచ్చు. సో -డిగ్రీస్లో ఉందన్నమాట కూలింగ్. సో మేము స్టే చేసిన టెంట్ ఇది. సో ఆల్రెడీ క్యూ లైన్ స్టార్ట్ అయింది స్వామివారి దర్శనానికి. బయలుదేరుతున్నాము. వన్ ఆఫ్ ద క్రేజీ ఎక్స్పీరియన్స్ అనమాట. మేము పంచతరిణి అనే ఈ ప్రదేశానికి ఈవినింగ్ 5 కల్లా రీచ్ అయిపోయాము. అక్కడ టెంట్ హౌస్ తీసుకున్నాము అనమాట. అందరం కలిపి ఒక మనిషికి 450 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. సో నైట్ అంతా కూడా ఆ హిమాలయ పర్వత శ్రేణుల మధ్యలో ఆ చలిలో చాలా అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. వాళ్ళే బెడ్షీట్స్, రగ్స్ అన్నీ కూడా ఇస్తారు. సో ఆల్రెడీ మేము నైట్ అంతా స్టే చేసి ఎర్లీ మార్నింగ్ విజువల్స్ అయితే మీకు చూపిస్తూ ఉన్నాము. ఇప్పుడు టైం అయితే ఎర్లీ మార్నింగ్ 5:30 అవుతుందన్నమాట. మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, హిమాలయాస్లో సూర్యోదయము చాలా తొందరగా అయిపోతుంది.
మీకు ఇక్కడ హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుందన్నమాట. పర్ బకెట్ 100 to 150 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు. మీరు అక్కడ స్నానం చేయొచ్చు. లేదా మీరు ఆ కూలింగ్కి సస్టైన్ అవ్వగలుగుతాను అనుకుంటే ఆ కూలింగ్ వాటర్లోనే స్నానం చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ హిమాలయ పర్వత అందాలను అయితే నేను చూపిస్తూ ఉన్నాను. సో ఇంత అందమైన ప్రదేశంలో ఒక రాత్రి అయితే మాకు గడిచిందన్నమాట. సో అక్కడ నుండి మేము అందరూ కూడా ఫ్రెష్ అయ్యి ఇంకా స్వామివారి దర్శనానికి అయితే బయలుదేరుతున్నాము. ఇక్కడ నుంచి అమర్నాథ్ గుహ దాదాపుగా 6 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఈ మధ్యలో ఏంటంటే మనకి ఒక ఎత్తైనటువంటి పర్వతం అయితే ఉందన్నమాట. దాన్ని పిసు టాప్ అంటారు. ఎంతంట? 1200. అదే 12 మాట్లాడుతున్నాను. ఏదైనా కానీ ఒక ఎక్కువ తక్కువ. అరుణాచల శివ ప్రజెంట్ అయితే మనం అమర్నాథ్కి వచ్చామన్నమాట. సో అమర్నాథ్ స్వామి దర్శనం చేసుకోవడానికి ప్రజెంట్ అయితే ఈరోజు 7th. లింగం అయితే పూర్తిగా కరిగిపోయింది. జస్ట్ ఒక ½ ఇంచ్ మాత్రమే ఉందన్నమాట. 3 రోజుల్లోనే లింగం మొత్తం కూడా కరిగిపోయింది. కానీ జనం మాత్రం వస్తూ ఉన్నారు. అమ్మవారి దర్శనం అయితే జరుగుతూ ఉంది. సో ఈ జంట పావురాలు కూడా ఈరోజు మాకైతే కనపడలేదు. లాస్ట్ ఇయర్ అయితే కనపడింది. కనపడిందా? ఈ 6 కిలోమీటర్లు కూడా 2 గంటల్లో ట్రెక్కింగ్ చేసుకొని స్వామివారి పవిత్ర గుహ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఈ గృహ దర్శనము మీకు కూడా జరుగుతూ ఉంది. మనసులో మీరు హరహర మహాదేవ శంభో శంకర అంటూ కూడా నామస్మరణ చేస్తూ ఆ గుహని మీరు కూడా డైరెక్ట్గా చూస్తున్నట్టుగా దర్శనం చేసుకోండి. స్వామివారి దర్శనాన్ని అద్భుతంగా కంప్లీట్ చేసుకొని అక్కడి నుండి బాల్తాల్కి వెళ్ళి బాల్తాల్ నుండి మళ్ళీ జమ్మూ కాశ్మీర్కి వచ్చి జమ్మూ కాశ్మీర్ నుండి ఉజ్జయిని మహాకాలుని యొక్క జ్యోతిర్లింగ దర్శనం చేసుకొని మేము ఇంటికి రావడం అయితే జరిగిందనమాట. ఆల్రెడీ మన ఛానల్లో ఉజ్జయిని మహాకాల్ యాత్ర గురించి వీడియో అయితే చేసి ఉన్నాను. చూడకుండా ఉంటే ఆ వీడియోని అయితే ఖచ్చితంగా చూడండి. అమర్నాథ్ యాత్రని దిగ్విజయంగా ఎన్నో కష్టాలతో స్వామివారి ఆశీర్వాదంతో కంప్లీట్ చేసుకొని ఉజ్జయిని మహాకాల దర్శనానికి అయితే వచ్చామన్నమాట. స్వామివారి దర్శనం కూడా ఉజ్జయిన్లో చాలా అద్భుతమైనటువంటి దర్శనం అయితే జరిగింది. సో మీరు కూడా ఆ జ్యోతిర్లింగాన్ని దర్శనం చేస్తూ ఉన్నారు. ఆ ఆలయం అన్నమాట ఇది. మీరు కూడా ఈ లింగాన్ని దర్శనం చేసుకుంటున్నట్లుగా మనసులో స్మరిస్తూ ఓం శ్రీ మహాకాలాయ నమః అంటూ మనసులో కూడా జపించుకోండి. మేము అక్కడ నుండి ఇండోర్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఎయిర్పోర్ట్ నుంచి మేము ఫ్లైట్ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం అన్నమాట. ఈ ఫ్లైట్ టికెట్స్ని మేము అచీవ్ కావడానికే చాలా వరకు యాత్ర అంతా కూడా చాలా తొందరగా కంప్లీట్ చేసుకున్నాము. ఎందుకంటే ఒక్కరోజు డిలే అయిందంటే మళ్ళీ టికెట్లు బుక్ చేసుకోవాలంటే చాలా కష్టము. ఈవెన్ ట్రైన్ అయినా కూడా ఫ్లైట్ అయినా కూడా ఫ్లైట్ ఛార్జెస్ అయితే చాలా మారిపోతాయి. సో సక్సెస్ఫుల్గా మేము యాత్ర కంప్లీట్ చేసుకున్నాము. అందులో ఈ యాత్రలో మా అమ్మ నాన్నగారు కూడా వచ్చారన్నమాట. ఈ యాత్రలో చెప్పుకోవాల్సింది ఈ పెద్ద ఆయన గురించి. దాదాపుగా 71 ఏళ్ళు అన్నమాట ఆయనకి. సో నిజానికి 70 ఏళ్ళు దాటిన తర్వాత అమర్నాథ్ దర్శనముకి అలవ లేదన్నమాట. స్వామివారి దయ వల్ల ఆయన కూడా ఎలాగోలా దర్శనం చేసుకొని వచ్చారు. ఈ యాత్రకి మేము 2 months ముందే ఫ్లైట్ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం అన్నమాట. అప్పటికప్పుడైతే చాలా కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. సో మాకు నిజానికి ఏంటంటే హైదరాబాదు లే ఓవర్ అన్నమాట. అంటే కనెక్టింగ్ ఫ్లైట్ ఉంటుంది. మనకి ఇండోర్ నుంచి హైదరాబాద్ వరకు ఒక ఫ్లైట్ మరియు హైదరాబాద్ నుండి తిరుపతి వరకు ఒక ఫ్లైట్ అన్నమాట. సో ఆ విధంగా మేము లే ఓవర్ తీసుకుని ఫైనల్గా తిరుపతి చేరి అరుణాచలం చేరాము. అరుణాచలం చేరి యథావిధిగా మన అన్నదాన కార్యక్రమాలని యథావిధిగా అయితే కొనసాగిస్తూ ఉన్నాము. ఈ యాత్ర కంప్లీట్ చేసి చాలా రోజులు అవుతున్నా కూడా ఈ వీడియో ఎడిట్ చేయడానికి నాకు ఎన్ని రోజులు పట్టిందనమాట. సో చాలా వరకు నా పరిస్థితి అంతా ఈ విధంగానే ఉంటుంది. అంతా తీసుకొచ్చి ఫుటేజ్ పెట్టుకుంటానే కానీ వీడియోస్ అయితే ఎక్కడ చేయలేని పరిస్థితి ఉంటుంది. నిజానికి అరుణాచలం వచ్చామంటే మాత్రం మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఈ అన్నదాన కార్యక్రమాల్లోనే ఉన్న టైం అంతా కూడా గడిచిపోతుందన్నమాట. ఎందుకంటే టాప్ టు బాటమ్ అంతా కూడా నేనే చూసుకుంటాను. అన్నం వడ్డించడం దగ్గర నుంచి
ఇదంతా కూడా వంటలన్నీ ప్రిపేర్ చేయడం దగ్గర నుంచి వడ్డించడం దగ్గర నుంచి అన్నీ కూడా నేనే చూసుకోవడం వలన ఏంటంటే సో సాయంత్రం వరకు కూడా నాకు గ్యాప్ ఎక్కడ దొరకదనమాట. నైట్ వచ్చిన తర్వాత కాసేపు పడుకొని మళ్ళీ ఏదన్నా యూట్యూబ్ వీడియోస్ ఎడిట్ చేసుకొని ఈ విధంగా నా దినచర్య స్వామివారి సేవలో అయితే గడిచిపోతూ ఉంటుంది. మీరు ఈ వీడియో ఇంతవరకు చూసారంటే ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే హైప్ బటన్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఇది కొత్త వారికి రీచ్ అయితే అవుతుంది. సో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ కానీ ఖచ్చితంగా చేసుకున్నట్లయితే ఒక్కసారి మీకు వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ చెక్ చేసి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అరుణాచల శివ.